ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రిలారా, ఈ సమయంలో ఈ వాక్యము వినుచున్న మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రి కాలపు వాక్య ధ్యానంలోనికి ఆహ్వానించున్నాను. పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే, యెహోవాకు నా మ్రొక్కుబళ్ళు చెల్లించెదను, ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించెదను. 116వ సంకీర్తన 14వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, చదవబడిన లేఖన భాగాన్ని మనము పరిశీలన చేసినట్లయితే, మీరు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలని, మరి ఆయన ఆశీర్వాదాలను పొందుకొనవలెనని దేవుడు ఈ రాత్రి మీ పట్ల కోరుకొనుచున్నాడు. కాబట్టి ఆయన ఆశీర్వాదాలను పొందుకోవాలంటే మీ మ్రొక్కుబడులను క్రమముగా దేవునికి చెల్లించాలి. అందుకే పరిశుద్ధ లేఖన భాగం ఏమని సెలవిస్తున్నదో చూడండి. యెహోవాకు నా మ్రొక్కుబళ్ళు చెల్లించెదను, ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించెదను అన్న వచనము ప్రకారము, ఒకవేళ మీరు మ్రొక్కుకొని దేవుని సన్నిధిలో ఒప్పుకున్నట్లయితే నిశ్చయముగా దానిని చెల్లించి దీవెనలను పొందండి. ప్రిలారా, అలాగుననే బైబిల్ గ్రంథములో దీవెనలు పొందిన ఒక స్త్రీని చూద్దాం. సంతానము లేని హన్న ప్రార్థనను దేవుడు ఆలకించాడు. ఆయనకు ఆమె యొక్క విరిగి నలిగిన హృదయాన్ని గుర్తెరిగి ఉన్నాడు. ఆయన ఆమె మ్రొక్కుబడులను కూడా గుర్తించాడు. బహు దుఃఖక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు, బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలునైన నాకు కలిగి ఉన్న శ్రమను చూసి నీ సేవకురాలునైన నన్ను మరువక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలునైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీద క్షౌరపు కత్తి ఎన్నటికీ రానీయక వాడు బ్రతుకు దినములన్నిటిను నేను వానిని యెహోవావగు నీకు అప్పగింతునని మ్రొక్కుబడి చేసుకున్నది. ప్రిలారా, దీని ప్రకారము దేవుడు ఆమె యొక్క మ్రొక్కుబడులను అంగీకరించి ఆమెకు సంతానమును కలుగజేశాడు. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నిటిను వాడు యెహోవాకు ప్రతిష్ఠుడని చెప్పెను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను అన్న వచనము ప్రకారము, ప్రిలారా, ఆమె ప్రభు యొక్క ఆశీర్వాదము పొందినప్పుడు ఆమె మ్రొక్కుబడి చేసుకున్నట్లుగానే ఆమె చిన్నతనములోనే తన కుమారుని దేవుని పని నిమిత్తము అప్పగించింది. ప్రిలారా, దేవుడు హన్నాకు మరి ఆయన సేవ కోసం తిరిగి దేవునికి ఇచ్చిన బిడ్డ మరెవరో కాదు, గొప్ప ప్రవక్త అయిన సమూయేలు అని మనందరికీ తెలుసు. ప్రిలారా, హన్న ఆమె దేవుని సన్నిధిలో ఒప్పుకున్న కారణముగా అద్భుతముగా ఇంకా ఎంతో మంది పిల్లలను ఏలాగున్న దేవుడిచ్చాడో చూడండి. యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి 3 కుమారులను 2 కుమార్తెలను కనెను. అయితే బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి ఎదుగుచుండెను అని పరిశుద్ధ లేఖన భాగములలో చెప్పబడి ఉన్నది. ప్రిలారా, దేవుడు హన్నాకు బిడ్డనివ్వడమే కాక ఆమె ఎంతో మంది పిల్లలతో ఆమెను ఆయన ఆశీర్వదించాడు అన్న వచనము ప్రకారము, ప్రిలారా, దేవుడు హన్నాకు బిడ్డను ఇవ్వడమే కాక ఆమె ఎంతో మంది పిల్లలతో ఆమెను ఆయన ఆశీర్వదించాడు. ఆయన ప్రజలందరి ఎదుట యెహోవా మందిరపు ఆవరణములలోను, యెరూషలేమా, నీ మధ్యను నేను యెహోవాకు నా మ్రొక్కుబళ్ళు చెల్లించెదను, యెహోవాను స్తుతించుడి అన్న వచనముల ప్రకారము, ప్రిలారా, ఈ రాత్రి ఈ వాక్యము వినుచున్న మీరు కూడా హన్నా వలె ప్రార్థించి ప్రజలందరి ఎదుటను మరి దేవుని సన్నిధిలో మీ మ్రొక్కుబడులను చెల్లించినప్పుడు దేవుడు తప్పకుండా మీ విన్నపములను చెవియొగ్గి మీకు తగిన జవాబును అనుగ్రహించి మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మ్రొక్కుకొనుట అనున్నది మీ హృదయములో నిర్ణయించుకొను దానిని బట్టి ఉంటుంది. అయితే క్లిష్టమైన పరిస్థితులలో హన్నా వలె మీరు మ్రొక్కుకొనుట ఎంతో మంచిది. అది దేవుని మహిమార్థమైన వాడబడుటకును ఘనతనిచ్చుటకును ఎంతో మేలుకరముగా ఉంటుంది.
అదే సమయంలో మీరు చెల్లించలేని మ్రొక్కుబడులను చెల్లించుటలో ఆలస్యము చేయకూడదని గుర్తుంచుకోండి. వివేచింపక ప్రతిష్ఠితమని చెప్పుటయు, మ్రొక్కుకొనిన తర్వాత దానిని గూర్చి విచారించుటయు ఒకనికి ఉరియగును. మరియు నీవు మ్రొక్కుకొనిన దానిని చెల్లించుము. నీవు మ్రొక్కుకొని చెల్లింపకుండుట కంటే మ్రొక్కుకొనకుండుటయే మేలు అన్న వచనముల ప్రకారము ప్రియులారా, మీరు మ్రొక్కుకున్నప్పుడు మీరు దేవుని నామమును ఘనపరచడానికిని మరి ఆయన సువార్తను వ్యాప్తి చేయుటకు దేవుడు మీకు సహాయము చేస్తాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, హన్నా వలె మీకివ్వబడిన ఈవులకు ఆయనకు తిరిగి చెల్లించినట్లుగా అటువంటి ప్రమాణాలను మాత్రమే చేసుకున్నట్లయితే దేవుడు మిమ్మల్ని నడిపిస్తే మీ మ్రొక్కుబడులను చెల్లించుటకు ఆలస్యము చేయకండి. మీరు మీ మ్రొక్కుబడిని నెరవేర్చడానికి సిద్ధముగా ఉంటే ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు మీకు ఏమి కావాలని అడిగినా మీకు కావలసిన సమస్తాన్ని మీకు అనుగ్రహించి మిమ్మల్ని పరవశింపజేస్తాడు. అట్టి రీతిగా మన హృదయాలను సిద్ధపరచుకొనుటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన్న మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్లకాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కృపగలిగిన హస్తముల చాటున భద్రపరిచి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, పరలోకమందున మా ప్రియ పరలోకపు పరమతండ్రి, మీ సర్వశ్రేష్టమైన నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేయుచున్నాం. దేవ, గడిచిన దినమంతా మా పనులలోనూ ప్రయాణాలలోనూ మీరు మాకు తోడుగా ఉండి ఈ క్షణము వరకు మమ్మల్ందరినీ మీ కృపలో భద్రపరిచిన విధానానికి మీకే కృతజ్ఞతలను తెలియజేయుచున్నాం. దేవా, మా జీవితములో నీ కృపను మాకు దయచేయము. అయ్యా, మేము నీ యందు భయభక్తులు కలిగి జీవించుటకు మాకు సహాయము చేయము. ప్రభువా, మేము మ్రొక్కుకొనిన దానిని చెల్లింపకుండా ఉన్నట్లయితే ఈరోజు మమ్మల్ని క్షమించుము. నీ సేవ కొరకు మేమిచ్చుటకు మాకు కృపను అనుగ్రహించుము. ఎటువంటి స్థితిలోనూ హన్నా వలె మేము ఒప్పుకొనుటకు మాకు దయచూపుము. తండ్రి, మా మ్రొక్కుబడులను చెల్లించుటకు మాకు తగిన ఆర్థిక సహాయమును కలుగజేయము. ఈ రాత్రి నుండి నీలో జీవించుటకు మాకు సహాయము చేయము. మాకు కలిగిన దానిలో కొంత భాగాన్ని నీకు చెల్లించి తద్వారా మేము ఆశీర్వాదాలను పొందుకొనుటకు మాకు నీ కృపను దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం. దేవా, ఈ రాత్రి ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణాన్ని జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనుచున్నాం. అయ్యా, శారీరక మానసిక బలహీనతలతో ఉన్న ప్రతి బిడ్డను ఈ రాత్రి దర్శించి ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, ప్రాముఖ్యముగా వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం. వారి పనిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచండి. అయ్యా, పోటీ పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడ్డలందరినీ మీ జ్ఞానము చేత నింపి వారు కోరుకున్న సమస్తాన్ని వారికి దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్నా గర్భఫలములు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని రాత్రి ముట్టి బిడ్డలకు గర్భఫలము దయచేయమని వేడుకొనుచున్నాం. అయా, ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కన్నీటిని తుడిచి వారి జీవితంలో ఉన్న ప్రతి ఆర్థిక లేమిని కొట్టివేయమని వేడుకొనుచున్నాం. దేవా, కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూర దేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని వారు చేస్తున్న పనిని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచండి. అయ్యా, సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రువు ప్రతి అపాయం నుంచి మీరు బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ శక్తివంతమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొంచున్నాం. అయ్యా, నూతన గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని వారి కోరికను నెరవేర్చమని వేడుకొంచున్నాం. దేవ, వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకుని మీ కృపలో భద్రపరచండి. అయ్యా, వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. వివాహాలు జరగక మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకము చేసుకుని కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం. దేవ, మీ సేవకులను సేవకురాండ్రను వారి కుటుంబాలను వారి పరిచర్య అంతటి నా తండ్రి మీ హస్తాలకు అప్పచెప్తా ఉన్నాం. దేవ, బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకుని బలపరిచి ముందుకు నడిపించమని వేడుకొనిచున్నాం. అయ్యా, ఈ గాఢాంధకారమైన చీకటిలో
మేము నిద్రించునగా మా గృహాల చుట్టూను, మా ఆత్మీయుల గృహాల చుట్టూను, మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ రక్షణ కంచెను వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి దుష్ట అంధకార శక్తుల నుంచి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి మమ్మలందరినీ ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.